హలో అందరికీ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా కుకింగ్ రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసి పెట్టుకొని ఒక పెద్ద వెడల్పుగా ఉన్న మందపాటి గిన్నెలోనే చికెన్ అనేది వేసుకోండి. ఎందుకంటే దమ్ కట్టేటప్పుడు మనకి మాడకుండా ఉంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, మిర్చి పొడి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ గరం మసాలా స్పైసెస్ అంతా వేసుకొని ఇందులో ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే మరీ ఎక్కువగా వేసుకోవచ్చండి, వేసుకునే దానికన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇందులో 2 లెమన్స్ ఫుల్ పిండుకోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా పిండుకోండి. ఇందులో తర్వాత వేయించుకున్న ఉల్లిపాయలు, రోస్టెడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1.5 కప్పు పెరుగు, మీ దగ్గర నెయ్యి ఉంటే 3 టేబుల్ స్పూన్లు లేదా 4 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తర్వాత ఆనియన్ వేయించుకుంటాం కదా ఆయిల్, అదొక చిన్న కప్పుతో వేసుకోండి, దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాజు, జీడిపప్పు వచ్చి ఒక 7-8 వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకొని ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసి ఒక 10 to 20 మినిట్స్ అనేది చికెన్కి మసాలా పట్టే వరకు చేత్తో గనక బాగా మసాలా కనుక్కుంటే చికెన్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 1 అవర్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి రెస్ట్ ఇచ్చేయండి. ఒకవేళ మీకు 3 అవర్స్ కుదరకపోతే అట్లీస్ట్ 1 అవర్ అయినా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టి మసాలాలంతా అప్పుడు చికెన్కి ఫ్లేవర్స్ అనేది చాలా బాగా అందుతాయి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, స్టవ్ పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల మనం రైస్ అనేది ఉడికించుకునేద్దాం. ఒక పాత్రలోకి వాటర్ పోసుకొని అందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి సోంపు అయితే అస్సలు మిస్ అవ్వదు, ఇది రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒక 4-5 పచ్చిమిర్చి, తర్వాత పుదీనా కొత్తిమీర, తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని, ఉప్పు అనేది వేసేదానికన్నా ఒక 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే బాస్మతి రైస్కి మసాలా అనేది త్వరగా పట్టదు, సో అందుకు. ఇప్పుడు చికెన్ గ్రేవీ అంతా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలి ఇలా దగ్గరకు పడుతుంది. అప్పుడు కొద్దిగా గ్రేవీ చికెన్ ముక్కలు తీసుకొని పక్కలోకి పెట్టుకోండి. బాయిల్ చేసుకున్న వాటర్లో ఉన్న పుదీనా కొత్తిమీర అంతా ఎక్స్ట్రాస్ అంతా స్ట్రెయిన్ చేసుకొని తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. అప్పుడే ఆ బిర్యానీలోకి ఇంకా ఎక్కువ ఈ చెక్క లవంగం ఎక్కువ యాడ్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా అంటే మనకి తెలిసిపోతుంది అనమాట, 90% ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు ఒక లేయర్ ఇక్కడ కొత్తిమీర గ్రేవీ పైన వేసుకొని ఒక లేయర్ రైస్ వేసుకొని ఇలా నీట్గా వెడల్పుగా వేసుకున్న తర్వాత ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని తర్వాత ఒక లేయర్ కొత్తిమీర వేసుకొని, నా దగ్గర అయితే సాఫ్రాన్ లేదు అందుకే ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మంచి కలర్ రావడానికి. తర్వాత అప్పుడే మనం కొద్దిగా చికెన్ ముక్కలు గ్రేవీ ఎత్తి పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లేయర్ వేసి తర్వాత ఇంకా మిగిలిన అన్నంని ఇంకో లేయర్ వేయాలి, ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా. ఇప్పుడు కూడా తర్వాత రోస్ట్ చేసుకున్న ఆనియన్, తర్వాత ఒక లేయర్ కొత్తిమీర వేసిన తర్వాత ఫుడ్ కలర్ ఇంకొక 2-3 స్పూన్లు వేసుకొని చపాతీ పిండి కానీ లేదా మైదా పిండి కానీ ఇలా పాత్ర చుట్టూ పెట్టుకొని మూత పెట్టేస్తే రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. దమ్ పెడితే దీనిపైన ఇంకో కొద్దిగా ఏదన్నా బరువు వస్తువు పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కుక్ అయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్